హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారని అంతా బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ భాగ్య థాట్స్. ఈ రోజు అయితే మా సంక్రాంతి షాపింగ్ మీతో షేర్ చేసుకుందాం అని చెప్పి వీడియో తీస్తున్నానండి. నేనైతే షాపింగ్ మొత్తం వైజాగ్లో కొనలేదండి, నర్సీపట్నంలో మా అన్నయ్య షాప్లో కొన్నాను. అదైతే నాకు కన్వీనియంట్గా ఉంటుంది, మంచిగా కూడా ఇస్తారు కదా మా అన్నయ్య చూసి నాకు. సో ఈ రోజు అయితే ఫస్ట్గా నేను షాపింగ్ నా చీరతో మొదలు పెడతానని నాకు బాగా నచ్చింది సారీ మాత్రం. ఇదిగోండి పట్టు చీర తీసుకున్నాను నేను. అంటే ప్యూర్ కాదు కానీ ఓకే పట్టు ఓకే చూసారా బాగుందా? ఓకే పింక్ అండ్ సిల్వర్ అండ్ కాపర్ జరీతో వచ్చిందనమాట. ముందు పట్టు చీర అనమాట, ఇది చాలా బాగుంది కదండి, నాకైతే బాగా నచ్చింది చీర. సో ఇది ఒకటి తీసుకున్నాను, నా కోసం ఈ శారీ తీసుకున్నాను, బాగుంది. అలాగే టాప్స్ కూడా తీసుకున్నాను అనమాట నేను. చూసారా ఈ టైప్ నేను టాప్స్ ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకుంటున్నాను, చికెన్ కర్రీ వర్క్ అంటారు కదా. సో ఈ టైప్ని ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకుంటున్నాను. సో లక్కీగా నాకు అక్కడ కనిపించింది, సో తీసేసుకున్నాను అనమాట ఈ టాప్. అండ్ ఆల్సో ఇది కూడా, ఇది కొంచెం ఫ్యాన్సీ లుక్ ఉందండి, బాగుంది, అందుకని నేను ఈ టాప్ కూడా తీసుకున్నాను. ఫ్యాన్సీ లుక్తో ఉంది కదా, అందుకని కాస్ట్ కూడా రీజనబుల్గానే ఉందన్నమాట. ఐ థింక్ 500 అంత పడింది అంతే. ఇది చాలా బాగుంది కదండి. ఇది చందేరి పట్టు టైప్ ఉందన్నమాట, స్టిఫ్గా ఉంటుంది. సో వేసుకుంటే స్టిఫ్గా నీట్గా ఉంటే బాగుంటుంది కదా. ఈ టాప్ వచ్చి చాలా బాగుంటుంది, చూసారా. ఇది వచ్చి హైదరాబాద్ నుంచి మా వారు తీసుకొచ్చారనమాట. ఈ టాప్ వచ్చి ఇదైతే చాలా బాగుంటుంది, క్లాసీ లుక్ అనమాట, పార్టీ వేర్లా ఉంటుంది ఈ టాప్ మాత్రం షైనీగా. ఇది కొంచెం 900 అలా పడింది అనమాట ఈ టాప్ వచ్చి. అలాగే ఇది కూడా మా వారు హైదరాబాద్ నుంచి తీసుకొచ్చారు. ఈ టాప్ కూడా బాగుంది కదా. ఏదైనా లైట్ కలర్స్ చాలా బాగుంటాయి కదండి చూడడానికి కూడా. చూసారా ఇవన్నీ కూడా నా పండగ షాపింగ్ అనమాట. మర్చిపోయాను, దీంతో పాటు నేను దుప్పటాస్ కూడా తీసుకున్నాను, 2 తీసుకున్నాను. బ్లూ చాలా బాగా నచ్చింది, దేని మీద సూట్ అవుతుంది కదా లైట్ కలర్స్ మీద, అందుకని ఇది తీసుకున్నాను. క్రీమ్ కూడా దేని మీద సూట్ అవుతుంది, బ్లాక్ క్రీము అది వైట్ అనేది మన దగ్గరగా వాడే కదా. సో నా దగ్గర ఉన్న పాడిందని చెప్పి ఇంకొకటి తీసుకున్నాను అనమాట. ఇవండి నా పండగ షాపింగ్ అయితే ఇంతే. అలాగే ఇంకోటి వచ్చి మా పెద్ద అబ్బాయి బట్టలండి. తను ఇదే కావాలనుకున్నాడు, నాకు ఇదే కావాలన్నాడు. సో ఈ నెలకి 2 నెలలకు సరిపోద్ది అనమాట అని చెప్పి నాకు ఇదే కావాలన్నాడు చెప్పేసి నేను ఇది తీసేసుకున్నాను. కోట్ వచ్చింది, అలాగే బనీలు, ఇన్నర్ బనీలు వచ్చింది అనమాట. కానీ చాలా బాగుంది, క్వాలిటీ కూడా చాలా బాగుంది, చూసారా చాలా బాగుంది, లుక్ కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది ఇది. అలాగే తినకే మళ్ళీ కొంచెం డిఫరెంట్గా, ఇప్పుడు ప్లెయిన్ షర్ట్లు అవి బోర్ అయిపోయింది కదా, ఈ మెటీరియల్ కూడా క్రష్ టైప్ ఉందన్నమాట. చూసారా షర్ట్ చాలా బాగుంది కదా. ఈ షర్ట్ వచ్చి క్రష్ టైప్ ఉంది, కొంచెం డిఫరెంట్గా ఉంది, కొంచెం ఎప్పుడు వేసుకున్న రెగ్యులర్గా కాటన్ బనీల్ క్లాత్లు అవి కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటుందని తీసుకున్నాను అనమాట. తనకు బాగుంటాయి. అలాగే 2 జీన్స్, బ్లాక్ జీన్ అండ్ బ్లూ జీన్. ఓకే అలాగే మా చిన్న బాబు వెండి, ఈయన సెలెక్ట్ చేయడం అంత పెద్ద పని ఇంకోటి ఉండదన్నమాట. అందరి వైపున కూడా ఈయన అవ్వవు. అది ఈయన ఏంటంటే ఈయన జీన్ ప్యాంట్ తప్ప ఏ బట్టలు వేసుకోడండి. మా చిన్న అబ్బాయి జీనే కావాలి, ఎప్పుడు వేసుకుని జీన్ ప్యాంటే వేసుకుంటాడు. ఇక్కడ ఉంటూ చూస్తున్నాడు వాడు మమ్మల్ని. ఆ జీన్ తప్ప ఇంకో ప్యాంట్ వేసుకోడు. సో తినకి ఒక 2 జీన్స్ తీసుకున్నాను, చూసారా 2 జీన్స్ తీసుకున్నాను. ఏంటి నేను ఒకటి బ్లాక్ జీన్ కూడా తిన కూడా సేమ్ తీసుకున్నా. షర్ట్ మాత్రం భలే బాగున్నాయండి, చిన్న బాబు షర్ట్స్. చూసారా డబల్ పాకెట్ అండ్ కుత్తా టైప్, కానీ కుత్తా కాదు. సో ఇవ్వండి, దాంతోపాటే బ్లాక్ షర్ట్ కూడా తీసుకున్నాను. తనకు బ్లాక్స్ అనేవి లేవు అసలు, అందుకని బ్లాక్ షర్ట్ తీసుకున్నాను అనమాట. చాలా బాగుంది కదా, తను వైట్గా ఉంటాడు. సో అందుకని డార్క్ లైట్ 2 కలిపి తీసుకున్నాను బట్టలన్నీ కూడా. ఈసారి మాత్రం పిల్లలకి వాళ్ళ దగ్గర లేని ప్యాటర్న్స్ తీసుకున్నాను అనమాట. వాళ్ళకి ఇష్టమైనవే తీసుకున్నాను. నేను ఎప్పుడు షాపింగ్కి వెళ్ళినా కూడా వాళ్ళని తీసుకెళ్ళాను, నేనే చేసుకొచ్చేస్తాను. అదే వాళ్ళు వేసుకుంటారు, అదే అలవాటు. ఈసారి కూడా ఆల్మోస్ట్ నేనే చేశాను. పెద్ద అబ్బాయి మాత్రం సెలెక్ట్ చేసుకోవడానికి ఛాన్స్ దొరికింది అనమాట. ఈసారి ఒక షర్ట్ మాత్రం తను సెలెక్ట్ చేసుకోవడం, మిగతా అన్ని కూడా నేనే సెలెక్ట్ చేశాను. అండి మా పండగ షాపింగ్ ఎలా ఉంది, మీకు నచ్చిందా? అయితే కనుక ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. హాయ్ అండి, ఇప్పుడు వరకు అయితే మా పండగ షాపింగ్ చూస్తారు కదా. ఇప్పుడైతే క్యాలీఫ్లవర్ పచ్చడి చూద్దామండి.
ముందుగా దీనికోసం వాటర్లో ఉప్పు వేసుకోవాలి, ఎందుకంటే పురుగులు ఉన్న డస్ట్ ఉన్న ఏమన్నా కూడా నీట్గా క్లీన్ అయిపోతాయి అన్నమాట. అలాగే కాలీఫ్లవర్ మరి పెద్దగా కాకుండా మరి చిన్న ముక్కలు కాకుండా మీడియంలో కట్ చేసుకోవాలండి, ఎందుకంటే ఆరిన తర్వాత ఊరిన తర్వాత బాగా చిన్నగా అయిపోతాయి కదా, అందుకని ఇలా అన్నీ కూడా కట్ చేసుకోవాలి. సీజనే కాబట్టి పురుగులు అనేవి పెద్దగా ఉండవు అనమాట. సీజన్ అయిపోయే కొద్దీ పురుగులు అనేవి వస్తాయి. సీజన్ ఉన్నప్పుడే మీరు ఈ పచ్చడి అనేది పెట్టేసుకొని చాలా బాగుంటుంది. చాలామంది పురుగులు ఉండడం వల్లే దీన్ని అవాయిడ్ చేస్తూ ఉంటారండి తినకుండా. సో ఇలా పెట్టుకొని చూడండి, చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా అన్నీ కడిగేసుకున్న తర్వాత క్లాత్ మీద కానీ పేపర్ మీద కానీ పెట్టుకొని ఆరబెట్టేసుకోవాలి. వాటర్ ఏమీ లేకపోతే పచ్చడి అనేది కొన్ని రోజులు ఎక్కువగా నిల్వ ఉంటుంది అనమాట. వాటర్ ఒక్క చుక్కున్నా కూడా పాడైపోతే పూజ పెట్టేస్తుంది అనమాట అండి. అందుకని నేను ఆరబెట్టేసుకుని నైట్ మనం కోసేసుకొని ఆరబెట్టేసుకొని మార్నింగ్ పచ్చడి చేసుకుంటే ఇంకా బెటర్ అనమాట. బౌల్లో ఆరిపోయిన ముక్కలన్నీ వేసేసుకోవాలండి, తడి ఏమి లేకుండా చూసుకోండి ఒకసారి. అందులో వేసేసుకున్న తర్వాత 1 కప్పు కారము, అలాగే 1/2 కప్పు కంటే తక్కువ మీ తినేదాని ప్రకారం సాల్ట్, లేకపోతే కనుక పచ్చడి పాడైపోతుందండి. సరిపడా సాల్ట్ చూసుకొని వేసుకోండి, ఒక 1/2 కప్ వరకు పడుతుంది. అలాగే సాల్ట్ ఎంత వేసామో అంతే ఆవపొడి కూడా వేసుకోండి, గ్రేవీ కోసం, ఓట కోసం అనమాట. సో అలాగే 1 స్పూన్ వరకు మెంతి పొడి, చేదు వచ్చేస్తుందని చూసుకుని వేసుకోండి. వేసుకొని 2 పెద్ద నిమ్మకాయల సైజు నిమ్మరసం అండి, అది కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలన్నమాట. అలాగే ఎల్లుల్లిపాయ, పగలకొట్టిన ఎల్లుల్లిపాయ, చెతకొట్టిన ఎల్లుల్లిపాయలనే వేసుకొని మంచి స్మెల్ వస్తుంది. వీటి తొక్కలతోనే వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది అలా వేసుకుంటేనే పచ్చళ్ళలో. సో ఇలాగ మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత ఆయిల్ని బాగా మరగపెట్టుకోవాలండి. బాగా మరగపెట్టి చల్లార్చిన తర్వాత మనం ఇందులో వేసుకోవాలన్నమాట. అలా అయితేనే బాగుంటుంది ఆయిల్ అనేది, పచ్చడి అనేది దీంట్లోకి. ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ ఈ ముక్కలు మొత్తం ఆయిల్ పట్టించుకోవాలన్నమాట. ఇందులో కొంచెం ఆయిల్ వేస్తే సరిపోతుందని, మరి ఎక్కువేం పట్టదు. ఆవకాయలాగా మనకు తర్వాత రోజుకి ఊటంతా తేలిపోతుంది అనమాట ఒక రోజుకి. సో ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ మొత్తం కలిపేసుకొని ఒక నైట్ అంతా మూత పెట్టి ఓవర్ నైట్ వదిలేస్తే కనుక మార్నింగ్ పచ్చడి రెడీ అయిపోతుంది అనమాట అండి. ఆవకాయలాగా మనం 3 రోజులు అయితే ఉండాల్సిన అవసరం లేదు. ఇలా కలిపేసుకొని మూత పెట్టి ఉంచేసుకుంటే సరిపోతుంది ఒక ఓవర్ నైట్. చూసారా, నేను ఇప్పుడు చూపిస్తా చూడండి, ఎంత బాగా ఊట తేలి, ఆ ఊట కూడా బాగా వచ్చేస్తుంది, అలాగే ఆయిల్ కూడా బాగా తేలిపోతుంది అనమాట. మనకి ఇందులో ఆయిల్ చాలలేదు అనుకుంటే కలుపుకోవచ్చు అనమాట. కానీ నేను చేసిన క్వాంటిటీకి ఆయిల్ కరెక్ట్గా సరిపోయింది. చూసాను, నేను వేసిన కొంచెం నూనెకి ఎంత ఓట్ వచ్చిందో, ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో కదా. సో ఇలా చేసుకుంటే సరిపోతుందండి, చాలా బాగుంటుందండి పచ్చడి. ఒకసారి మీరు ట్రై చేయండి, ట్రై చేసి చూడండి. సీజనల్ ఫ్రూట్, సీజనల్ వెజిటబుల్ తినాలంటూ ఉంటారు కదా, ఏదో ఒక రూపంలో మనం తినడానికి ట్రై చేద్దాం. ఓకే అండి, మీకు నచ్చితే మాత్రం లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ, బాయ్.